నమస్తే ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీలో పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబుతో పాటు మంత్రులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పారిశ్రామికంగా ఏపీని అభివృద్ధి చేస్తేనే కానీ సంపద వృద్ధి జరగదని భావించి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదే క్రమంలో గతంలో వైసీపీ హయాంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చి అనంతర పరిణామాల వల్ల వెనక్కు వెళ్లిన యూఏఈ ఇప్పుడు చంద్రబాబు హయాంలో మళ్లీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తుంది. అందులో భాగంగా తాజాగా మరొక కీలక అప్డేట్ వచ్చింది. ఈ సమాచారం ప్రకారం యూఏఈ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలోని ఓ హోటల్లో జరిగింది. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటైన యూఏఈ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ మరియు ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పెట్టుబడులు పెట్టే విషయంపై చర్చ జరిగింది. యూఏఈ అంబాసిడర్ అబ్దుల్ నాజర్ జమాల్ ఆల్ షాలీ, ఏపీతో పాటు దుబాయ్ వ్యాపార ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను మంత్రి టీజీ భరత్ వారితో చర్చించారు. ఏపీలో పెట్టాలనుకున్న ప్రాజెక్టుల చర్చలో యూఏఈ అంబాసిడర్ అబ్దుల్ నాసిర్ జమాల్ ఆల్ షాలీ మాట్లాడుతూ ఏపీలో పెట్టాలనుకున్న ప్రాజెక్టులు గత 5 ఏళ్లలో పక్కకు వెళ్ళాయన్నారు. మొదట ఈ ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. త్వరితగతిన వీటిని ట్రాక్లో పెట్టేందుకు పనిచేయాలన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల పరిశ్రమలు పెట్టేందుకు అవకాశం ఉందని ఆయన వివరించారు. యూఏఈ నుండి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో లూలుతో పాటు పలు కంపెనీలు ఏపీ నుండి వెళ్లిపోయాయని మంత్రి చెప్పారు. తమ ప్రభుత్వంలో యూఏఈ నుండి భారీగా పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. గతంలో యూఏఈ పెట్టుబడిదారులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించే దిశలో ముందుకు వెళ్తామన్నారు. అప్పుడే మరికొందరు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తారని, ముందుకు వస్తారని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల్లో నమ్మకం కలిగిస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. యూఏఈ వ్యాపార ప్రతినిధులు పలు ప్రజెంటేషన్లు ఇచ్చారని, త్వరలోనే వీరి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.